హరీష్ రావు. ఈయన పేరు వినవడంగానే మీకు సిద్దిపేట గురించి ఆయనకు వస్తుంది. సిద్దిపేటలో ఆయన తిరుగులేదని మీరు అందరూ అనుకుంటారు. కాకపోతే అంతా భ్రమ, ఇదంతా సినిమా లేదని నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నా. ఇవి ఒక ఉదాహరణ చూడండి. ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి ఆయన వెళ్తుండు కదా. సో అక్కడ కొత్తగా వేరే ఏ పార్టీ బాగా వేయలేదు, వేరే పార్టీ నుంచి కూడా ఈయన ఎప్పుడు ఎమ్మెల్యే కాలేదు. పార్టీ ఆఫీసులో అయితే ఏడిపో కదా. ఇన్ని సంవత్సరాల తర్వాతనట ఈయన సిద్దిపేట వార్డులలో పార్టీ ఆఫీసులు ఓపెన్ చేస్తున్నాడు. మళ్ళీ వార్డు ఆఫీసులు ఇగో ఏంది, సిద్దిపేట 29వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ వార్డు కార్యాలయం. ఇన్నేళ్ళు కూడా వార్డు కార్యాలయాలు కూడా దిక్కులేవా? మరి 20 ఏళ్ళు పెట్టినావు సిద్దిపేటను, వార్డు కార్యాలయాలు కూడా దిక్కులేవా అని నేను తిరిగితే మీకు కోపం రావచ్చు. ముచ్చట ఏంటంటే హరీష్ రావుకు తెలియలేక కాదు, ఒక ఆలోచన ఏంటంటే ఈ మధ్యలో మైనంపల్లి ఛాలెంజ్ చేస్తుండు, అటు వంగరాజేశ్వర రెడ్డి షాపు కింద నీరు లెక్క దూసుకపోతుండు. ఇట్లా రకరకాల శక్తులు వస్తున్నాయి సిద్దిపేటకి. ఈయన ఉనికికే ప్రమాదం ఏర్పడ్డది. ఈయనకు ఒక కార్యక్రమం కావాలి, ఎందుకంటే ఇక సావులు పుట్టుకలు కామన్ అయిపోయినాయి 20 ఏళ్ళ. సో ఈయనకు కొత్త కార్యక్రమం కావాలి, జనాలు ఉండాలి, ఏదో రకంగా ఏదో యాక్టివిటీ కావాలి. కాబట్టి దుకాణం పెట్టుకోండి. ఇక వార్డ్ ఆఫీస్ లో ఓపెనింగ్ అట. ఇగో 29వ వార్డులో ఏదో వార్డ్ ఆఫీస్ లో ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు ఆయనకు యాక్టివిటీస్ దొరుకుతలేవు, జనాలు ఏడికి పిలుస్తలేరు చక్కగా, ఏడికి పోతలేడు చక్కగా. ఏదో ఒకటి దుకాణం పెట్టుకొని వార్డ్ ఆఫీసుల పేరుతోటి ఇక దుకాణం. ఇవి ఒకప్పుడు సిద్దిపేటలో నీళ్ళ కోసం సైకిల్ మీద బకెట్ పెట్టుకొని పోయేది, నీళ్ళకి ఇబ్బంది లేదని నీళ్ళ ముచ్చట తీసుకొచ్చిన ఎక్కడికైనా. మైనంపల్లి సిద్దిపేటలో పోయి మున్సిపాలిటీలో బోర్లు వేపిస్తుండు. ఇక బోర్లు ఇప్పించే దుకాణం నుంచి వీళ్ళకి భయం, బెంబేలు పుట్టింది. ఇక నీళ్ళు మత్తుకుని మారిసన్ని వేసినట్టు మళ్ళీ అదొక ప్రచారం అన్నట్టు, తిప్పికొట్టే ప్రచారం. సో మొత్తానికి సిద్దిపేట మున్సిపల్లో ఏం జరగబోతుంది అనేది మనం ఎదురు చూడాలి. ఒక రకమైన హాట్ అయితే చర్చలు నడుస్తున్నాయి. సో ఏది ఏమైనా సిద్దిపేట మున్సిపల్ మీద అందరి కన్ను అయితే పడ్డది. అందరు రాజకీయ నాయకులు అయితే వాళ్ళు కత్తులు నూరుతున్నారు. మొత్తానికి హరీష్ రావుకి అయితే ఆల్రెడీ కొంత ఇది వరకు లేనంత భయం అయితే ఖచ్చితంగా ఉన్నదని చెప్పుకోవాలి.